మనం పార్ట్ 1లో ఫండమెంటల్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేసామండి ఇన్ఫోసిస్ కంపెనీ మీద. ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియోలో ఇన్ఫోసిస్ కంపెనీ మీద టెక్నికల్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేద్దాం. పార్ట్ 1లో నేను ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ని మిస్ చేశాను, అది మీకు చెప్తున్నాను. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. అందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ తగ్గి ఎఫ్ఐస్ కానీ డిఐస్ కానీ షేర్ హోల్డింగ్ పెరగలేదనుకోండి, ఓన్లీ పబ్లిక్ షేర్ హోల్డింగే పెరిగితే కనుక అది రెడ్ ఫ్లాగ్ అండి. అంత మన క్యాపిటల్కి అంత సేఫ్ కాదు, రిస్క్ ప్రాబిలిటీ పెరిగిపోతుంది. సో ఇది నార్మల్ అండి, జస్ట్ 0.31% ఇది రొటీన్. టెక్నికల్ అనాలిసిస్ చేసే ముందు కంపెనీకి ఏదైనా కార్పొరేట్ యాక్షన్ ఉందా రీసెంట్ టైంలో అని చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల సెంటిమెంట్స్ కూడా కొంచెం చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. కార్పొరేట్ యాక్షన్స్ కొడితే ఇక్కడ ఇన్ జనరల్గా డేట్స్ అయితే చెప్తుంది. బైబ్యాక్ షేర్స్కి రికార్డ్ డేటు 14th నవంబర్. అంటే బైబ్యాక్ ప్రాసెస్లో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే వాళ్ళ దగ్గర షేర్స్ నవంబర్ 14th అయ్యేసరికి వాళ్ళ అకౌంట్లో, డీమెట్ అకౌంట్లో ఆ షేర్స్ ఉండాలి. ఇంకా ఏమైనా బైబ్యాక్ రిలేటెడ్ ప్రైస్, డేట్ ఇవన్నీ చెక్ చేయడానికి ఇందులో మీరు ఈ అనౌన్స్మెంట్లోకి వెళ్తే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఎన్ఎస్సి ఇండియాలో ఫర్దర్ డీటెయిల్స్కి టెక్నికల్ అనాలిసిస్కి ఉపయోగపడే విధంగా చెక్ చేద్దామండి. మార్కెట్ ఇది ట్రేడింగ్ అవర్స్, వర్కింగ్ అవర్స్ నడుస్తున్నాయి. సో అనాలిసిస్ ఎప్పుడు చేయాలన్నా ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అనాలిసిస్ చేయడం చాలా మంచిది. ఈ ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో మనకి టెక్నికల్గా ఉపయోగపడే డేటా పాయింట్ ఏంటంటే, ఈ డైలీ రిపోర్ట్ చూడండి. డైలీ రిపోర్ట్ దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇందులో హిస్టారికల్ రిపోర్ట్, ఈ హిస్టారికల్ రిపోర్ట్ మీద ఉంటుంది. ఈ హిస్టారికల్ రిపోర్ట్ మీద క్లిక్ చేయడం వల్ల ఈ సెక్యూరిటీ వైజ్ ఆర్కైవ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ లింక్ అండి. మనకి స్టాక్ అనాలిసిస్ చేయడానికి ఇది చాలా ఒక రకంగా ఇంపార్టెంట్ లింక్. ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మనకి సెక్యూరిటీ వైజ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎంటర్ చేసేసాను అండ్ డేట్స్ ఎంటర్ చేసేసాను. మనకి 40 days డేటా వచ్చిందండి. ఈ లింక్ని మనం క్లిక్ చేసి ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకుందాం, చాలా ఇంపార్టెంట్. ఇందులో డేట్ ఉంటుంది, ప్రీవియస్ క్లోజ్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. క్లోజ్, యావరేజ్ ప్రైస్ ఉంటుంది, ట్రేడెడ్ క్వాంటిటీ, టర్న్ ఓవర్, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్, డెలివరబుల్ క్వాంటిటీ, డెలివరబుల్ పర్సంటేజ్, టోటల్ వాల్యూమ్స్ ఎన్ని ట్రేడ్ అయ్యాయనే విషయం చెప్తుంది. ఈ వాల్యూమ్స్ ఇంటూ యావరేజ్ ప్రైస్ చేసుకుంటే టర్న్ ఓవర్ ఇది వస్తుంది. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్, ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయని మీనింగ్ ఇది. డెలివరీ క్వాంటిటీ అంటే ఇన్ని క్వాంటిటీ ట్రేడ్ అయితే ఇన్ని డెలివరబుల్ అయ్యాయి ఆ రోజుకి, అది అప్రాక్సిమేట్లీ 47. దీనివల్ల మనకు లాభం ఏం తెలుస్తుందంటే, జనాలకి ఇందులో స్పెక్యులేషన్ యాక్టివిటీ ఎక్కువగా ఉందా, డెలివరబుల్ యాక్టివిటీ ఎక్కువగా ఉందా అన్న విషయం మనకు తెలుస్తుంది. ఈ వీడియోలో ఇన్ఫోసిస్ని ప్రాక్టీస్గానే మనం కన్సిడర్ చేయాలండి. ఇందులో ఎటువంటి సజెషన్ కానీ, టిప్స్ కానీ, రికమెండేషన్ కానీ వర్తించదు. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఈ వీడియో కంటెంట్ తయారు చేయబడుతుంది. స్టాక్ మార్కెట్లో ఫైనాన్షియల్స్ ఉన్నాయండి. మీరు ట్రేడింగ్ చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం మంచిది. ఇంతవరకు మనం కార్పొరేట్ యాక్షన్స్ చూసామండి. డెలివరీ వాల్యూమ్స్ రిలేటెడ్ కూడా చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మన ఈ అనాలిసిస్ని ఏమొచ్చి చార్ట్ పైన చెక్ చేద్దాం. నేను చార్ట్ కోసం investing.com అనే వెబ్సైట్ వాడతాను. ఇప్పుడు investing.com అనే వెబ్సైట్లో మన చార్ట్ గురించి చూద్దాం, అనాలిసిస్ చేద్దాం. ఇది ఏరియా చార్ట్ అండి, ఇది లైన్ చార్ట్. మన క్యాండిల్ చార్ట్లో చూద్దాం. ఈ కిందవి వాల్యూమ్స్ అండి. వాల్యూమ్స్ని ఇక్కడ క్లోజ్ చేసేసి మనం ఇండికేటర్స్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసేసి మీరు ఏదో ఒక ఇండికేటర్ మీద ప్రాక్టీస్ చేయాలి.
RSI మీదనే ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా MACD మీద కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకో ఇండికేటర్ యాడ్ చేద్దాం, ట్రెండ్ లైన్ యాడ్ చేద్దాం. సపోర్టింగ్ జోన్, ఇదంతా జోన్లోనే ఉంది. ఇండికేటర్ ఇప్పుడు ఏం చేద్దామంటే మూవింగ్ యావరేజ్. జనరల్గా నాకు EMA ఎక్కువ యూజ్ చేస్తాను. EMA వేసేసి 200 days పీరియడ్, 200 days పీరియడ్. డేస్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేశానండి. దీనివల్ల లాభం ఏంటంటే మనం ప్రైస్ ఎంట్రీ తీసుకోవాలంటే 200 days నుంచి ఇంచుమించుగా ఎంత దూరంలో ఉంది, అది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణకి ఈ ప్రైస్ ఇక్కడ ఉంది, 200 days ఇక్కడ ఉంది, అప్రాక్సిమేట్లీ 17% ఇక్కడ అప్లో ఉంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి రిటర్న్ ప్రాబిలిటీ తక్కువ అన్నమాట. చూడండి, కరెక్షన్ అయింది, 200 days దగ్గరికి వచ్చింది, తర్వాత సమ్హౌ మళ్ళీ పైకి వెళ్ళింది. కానీ మీకు అర్థమైంది కదా, ఈ డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకి రిస్క్ కూడా ఎక్కువ పెరుగుతుంది. అయితే ప్రైస్ ఈ లైన్ దగ్గరికి వస్తుంది, లేదా ఈ లైనే ప్రైస్ దగ్గరికి వెళ్తుంది. లైన్ ప్రైస్ దగ్గరికి వెళ్ళడం అంటే మీనింగ్ ఏంటి, టైట్ రేంజ్లో కన్సల్టేషన్ అవ్వడం. ఇక్కడ చూడండి, ఇక్కడికి చాలా ఎక్కువ దూరం ఉంది. ప్రైస్ మాత్రం ఇదే రేంజ్లో కన్సల్టేట్ అవుతూ ఉంది. ప్రైస్ చూడండి, డిస్టెన్స్ని అలా కవర్ చేసుకుంటూ ఇలా వచ్చింది. ఇలా జరిగిన తర్వాతే మనకి చాలా వరకు క్లారిటీ వస్తుంది. పేషెన్స్గా ప్రైస్ యాక్షన్ కూడా అన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఇలాగ రోజుకి అట్లీస్ట్ మనం 50 to 60 చార్ట్స్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 1 year అయ్యేసరికి, 1.5 year అయ్యేసరికి ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక నమ్మకం వస్తుంది అన్నమాట. మంచి ఆపర్చునిటీ ఏది, ఎక్కడ ఆపర్చునిటీ మంచిగా ఉంది, ఎక్కడ రిస్క్ అనిపిస్తుంది, అలాగా మీరు నేర్చుకుంటే మీలో మీకు చాలా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఓన్లీ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ను చూస్తూ ఉండండి. నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి.